గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను ఇంట్లో గులాబ్ జామ్ చేసుకోబోతున్నాను. గులాబ్ జామ్కి కూడా వీడియోనా అని అనుకుంటే ఏదో బోర్ కొడుతుంది. అండ్ అట్లనే మీరు కూడా చూస్తారు నాతో పాటు నేను ఎలా చేసుకుంటాను ఏంటో అనేది. అందుకే వీడియో అయితే షూట్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా గులాబ్ జామ్ చేశాను, బట్ అంత టేస్టీగా అయితే ఏమంత రాలేదు. సో మళ్ళీ ఇంకోసారి అయితే చేసుకుందాం ఎలా వస్తుందో, అండ్ ఇంట్లో మమ్మీ పిన్ని హెల్ప్ కూడా తీసుకొని చేసుకుందాము అని చెప్పి నేనైతే ఈ వీడియో షూట్ చేసినాను. సో నాతో పాటు మీరే చూసేయండి ఈ వీడియో. నేనైతే ఇక్కడ గులాబ్ జామున్ కోసమని షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక డేక్ష అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసెస్ షుగర్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ షుగర్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకున్నాను. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు 3 గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఇది మెల్ట్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నాను, ఆచి గులాబ్ జామున్ పౌడర్. సో అది ఒకసారి స్మాష్ చేసుకొని నేను ఇక్కడ వాటర్కి బదులు పాలైతే వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇంకా పాలతోనైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది, అండ్ పిండి కూడా ఇంకా స్మూత్గా వస్తుందంట. చూడండి, చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని, క్రాక్స్ ఏమీ రాకూడదు. సో ఇలా కలిపేసుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పాటు అయితే పక్కకు పెట్టుకున్నాను. సో పక్కకు పెట్టుకున్నాక ఇక్కడ షుగర్ సిరప్ మెల్ట్ అయిందో లేదో చూసుకుంటే మనకి షుగర్ సిరప్ అయితే ఇలా మెల్ట్ అయిపోయింది. చూడండి, ఇలా అయితే రావాలి. సో ఇక్కడ మనకి 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ బాల్స్ చేసుకుందామని నేను ఇక్కడ నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇంకా నేను చిన్న చిన్న బాల్స్ని అయితే చేసేసుకున్నాను. పెద్దగా చేసుకోకండి, చిన్నగా చేసుకోండి, బికాస్ మళ్ళీ షుగర్ సిరప్లో వేస్తే అవి పెద్దగా అయిపోతాయి బాల్స్ అనేటివి. చూడండి, ఇలా నీట్గా క్రాక్స్ ఏమీ రాకుండా చేసుకోండి. ఇలా చేసేసుకోవాలి. చేసేసుకున్న దాన్ని ఇంకా నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి కడాయి అయితే పెట్టేసినాను. ఇక్కడ హీట్ అయిందా లేదా అని చెప్పి గులాబ్ జామున్ అయితే వేసేసినాను. అది బాగా హీట్ అయిపోయింది. నాకు ఇక్కడ చేయడానికి రాలేదు, మళ్ళీ మా మమ్మీ వచ్చి నాకు హెల్ప్ చేస్తే అప్పుడు నా గులాబ్ జామున్ అనేవి కొంచెం నీట్గా వచ్చాయి. ఇప్పుడు చూడండి మీరే ఇందులో ట్విస్ట్ ఏమవుతుందో. ఇంకా రాకపోతే ట్రై చేయకండి ఇలా నాలాగైతే ప్లీజ్. ఓకే, మనకు రానివి ట్రై చేయొద్దు. ఇక్కడ చూసాను మమ్మీ వచ్చి చేస్తూనే ఫైనల్గా మా గులాబ్ జామున్ అవుతుంది. చూడండి, అట్లుంటుంది. అందుకనే దానివి ట్రై చేయకండి ఇప్పటి నుంచి. ఈ వీడియో చూసాను అర్థం చేసుకోండి. వస్తేనే చేయండి, రాకపోతే చేయకండి. సో ఇలా అయితే రావాలి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోగానే ఇలా షుగర్ సిరప్లో అయితే వేయాలి. షుగర్ సిరప్ కొంచెం చల్లార్చినాకనే వేసుకోండి, మళ్ళీ గులాబ్ జామున్ విరిగిపోతాయి. చెప్తుంటేనే నాకు వాటర్ వస్తున్నాయి. స్మెల్ ఇంకా అదిరిపోయింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. చూడండి మీరే, ఇలా స్మెల్ అదిరిపోతుంది. చూడండి, ఇక్కడ చేస్తుంటే మమ్మీ ఎందులో వేసిస్తుంది. ఎంత బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ స్మెల్ మంచిగా వస్తుంది. చూడండి, అందుకే వంటలు నేర్చుకోమంటారు. మనమేమో మనకి ఆకలైనప్పుడే, మనకి క్రేవింగ్స్ వచ్చినప్పుడే పోయి చేస్తా అంటే వస్తాయా? రావు. అందుకే చెప్పా, ఆల్రెడీ ట్రై చేసిన రాలే, మళ్ళీ ట్రై చేసిన వచ్చింది, కాకపోతే నాకు అవి కాల్వడానికి రాలేదు. అందుకే ఆకలి అవుతుంది చేసి పెట్టంటే మన మమ్మీకి చేసి పెడతారు, మనకి ఎందుకు ఏదో తీసేయాలి ఏదో తీసేయాలి, చేస్తే ఇట్లా వస్తుంది దాని రియాక్షన్. ఫైనల్గా ఎమ్మి గులాబ్ జామ్స్ అయితే అయిపోయినాయి. చూడండి, ఇలా ప్లేట్లో వేసుకొని అయితే ఇలా అయితే మీకు చూపిస్తున్నాను. మీకు చూపిస్తుంటే ఇప్పుడు చెప్తుంటేనే నాకు మళ్ళీ తినాలన్న క్రేవింగ్స్ వస్తుంది మళ్ళీ. చూడండి, ఇలా స్మూత్గా నీట్గా ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగైతే వచ్చినాయి. ఇక్కడ టెక్స్చర్ చూడండి ఎలా ఉందో, ఇలా స్మూత్గా ఇలా విరవగానే ఇలా విరిగిపోతున్నాయి. నాకు చేయడానికి రాకపోయినా అయితే ఫస్ట్ టైం అయితే చేసినాను, కానీ చాలా బాగున్నాయి. కానీ కాలవడానికి అయితే రాలేదు, కాలవడానికి కూడా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా నా ఎమ్మి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందో. నేనైతే టేస్ట్ చేయలేదు,
చాలా బాగుంది. నాకు కనుక కాలడానికి వస్తే మాత్రం ఇంకా బాగుంటుండే, కానీ ఎంత చేసినా మనకి మమ్మీలో హెల్ప్ అయితే కంపల్సరీ కావాలి కదా. సో లాస్ట్కి నేను చేద్దాం అనుకున్నా, నా వంతు నేనే అన్నీ చేసుకుందాం అనుకున్నాం, కానీ కాలవడానికి రాకపోయేసరికి మమ్మీ వచ్చి చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ గులాబ్ జాములు ఇప్పుడు ఎంత బ్లాక్ అయిపోతున్నాను. కానీ బాగుంది. మీరు కూడా ఇట్లా నా లెక్క ఎవరు ట్రై చేయకండి ఇంట్లో, మమ్మీలో హెల్ప్ తీసుకొని మమ్మీ ఫస్ట్ చూపించినాకనే అప్పుడు ట్రై చేయండి. అప్పటిదాకానైతే ట్రై చేయకండి, లేకపోతే ఇట్లా చేయాల్సి వస్తుంది. సో మీకు ఎలా అనిపించింది నా ఈ వీడియో? ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి. బాయ్ అందరికీ. మళ్ళీ నేను